దేవునికి మహిమ కలుగునుగాక. మరి యొక్క పరిశుద్ధ ఆదివార దినాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానములోనికి వెళ్దాము. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో వాక్య ధ్యానములో నన్ను మీ సిలువు చాటును మరుగుపరచండి. మేమందరము గ్రహించవలసిన సత్యమును గ్రహించడానికి, ఆ ప్రకారము జీవించి మిమ్మలను మహిమపరచడానికి మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మొట్టమొదటిగా కీర్తనల గ్రంథము 8వ అధ్యాయమును ధ్యానం చేయాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము, ఇక్కడ ఉన్నటువంటి 9 వచనాలు మనం చదువుకొని ధ్యానం చేద్దాము. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 1వ వచన ప్రారంభము. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అన్నంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. శత్రువులను పగతీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలనన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము, రాజైన దావీదు రాసినటువంటి ఈ కీర్తనలో కొన్ని సత్యాలు మనం గ్రహించి హృదయపూర్వకంగా దేవుని స్తుతించాలని, మహిమపరచాలని దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క ధ్యానంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి మరి ఈ వచనాలు మనం గమనించినప్పుడు రాజైన దావీదు దేవుణ్ణి హృదయపూర్వకంగా మరి మహిమపరుస్తూ ఉన్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. మనకున్నటువంటి పరిస్థితుల్లో మరి సంవత్సరముల వెంబడి సంవత్సరములు దేవుడు మన జీవితంలో అనుమతిస్తూ, ప్రతి దినము కూడా దేవుడు మనకు సహాయం చేస్తూ ముందుకు నడిపిస్తున్న క్రమంలో మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో, దేవుణ్ణి మహిమపరిచే విషయంలో మనము పూర్తిగా 100% ఉన్నట్లుగా ఒకవేళ మన జీవితాన్ని యథార్థంగా పరిశీలించుకోగలిగితే 100% హృదయపూర్వకంగా ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించే పరిస్థితి మన జీవితంలో కనబడట్లేదు. ఎందుకు అనంటే, మారని పరిస్థితులు, మరి తీరని అవసరాలు, లేకపోతే నిరీక్షణకు ఆధారం లేని భవిష్యత్తు, ఇలాంటి పరిస్థితులన్నీ చూసినప్పుడు, లేకపోతే అనారోగ్యం కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేకపోతే మన చుట్టూ వ్యక్తులు ఉన్నారు కానీ అంతరంగంలో మనం ఒంటరి వారము, ఇలాంటి పరిస్థితులు మరియు మనం కలిగి ఉండి మనం వాటి వైపు చూసినప్పుడు దేవునికి పూర్తిగా కృతజ్ఞతాస్తుతులు హృదయపూర్వకంగా చెల్లించలేకపోతున్నాం. అయితే రాజైన దావీదు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, దేవుని యొక్క మహిమ ప్రభావములను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని వైపు చూసినప్పుడు మన విషయం ఏంటి, దేవుని విషయం ఏంటి, దేవుడు మనకు ఏ స్థితినిచ్చాడు, ఎంతగా మనల్ని లక్ష్య పెడుతున్నాడు, మన గురించిన శ్రద్ధ ఆయనకి ఎంత ఉన్నది అనేది ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకసారి చూస్తే కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినప్పుడు, యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు, ఎవరు కూడా ఆయన్ని సమీపించలేనటువంటి ప్రభావంతో ఉన్నటువంటి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, మనుషులను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. చూడండి 3వ వచనములో, నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడేపాటివాడు.
దేవుని చేతి పని అయినటువంటి చంద్ర నక్షత్రములు, ఆకాశములు, వాటిని చూసినప్పుడు చంద్రుడు నక్షత్రములు, వీటిని చూసినప్పుడు సూర్యుడు కానీ ఆకాశములు, వాటికి ఇవ్వబడిన పని కానీ, ఆ పనిలో అవి మరి నిరంతరము పనిచేసే విధానం కానీ, వాటి ద్వారా పగలు రాత్రి వాతావరణము, గాలి, మరి ఇవన్నీ మనకు సమకూర్చబడటం, మనము జీవము కలిగి ముందుకి కొనసాగటం, వీటన్నిటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు, నీ స్థితి, నీ యొక్క శక్తి సామర్థ్యాలు, నీ మహిమా ప్రభావములు ఎదుట మరి మమ్మలను జ్ఞాపకం చేసుకోవటం మేము ఏ పాటి వారమో అని రాజైన దావీదు అంటూ ఉన్నాడు. నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు, మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు. అలాగే దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. దేవుని కంటే కొంచెము తక్కువగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో కిరీటాన్ని ధరింపచేసి ఉన్నావు. దేవుడు యేసు ప్రభువుగా ఈ లోకానికి దిగివచ్చి మన పాపముల విషయమై ఆయన ప్రాయశ్చిత్తము చెల్లించి మన పాపములను ఆయన మోసుకొని పోయాను. ఆయన తన శరీరం మీద మన పాపములు మోసుకొని పోయాను. మన పాపముల విషయమై ఆయన ప్రాయశ్చిత్తం చెల్లించాడు. దేవుడే దిగివచ్చి దేవునితో మనకున్న సంబంధాన్ని మరలా కలిపి, మరి దేవునికి మనకు ఆ సంబంధాన్ని మరలా కలిపి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అంతగా చేయడానికి, అంతగా మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఏ పాటి వారము? దేవుడే దిగి రావాల్సిన అవసరం లేదు. భూమిని, ఆకాశమును, సముద్రమును, అందులో ఉన్న సమస్తాన్ని కూడా దేవుడు నోటి మాటతో చేశాడు. నోటి మాటతో కేవలం మనుష్యుని మాత్రమే మరి మట్టిని తీసుకొని మరి మనిషిని చేయడం జరిగింది. ఒక మాట చెప్తే చాలు, ఆయన అనుకున్నది పని జరిగిపోతుంది. అంత ప్రభావం కలిగినటువంటి ఆ మాట కలిగి ఉన్నటువంటి దేవుడు మనల్ని లక్ష్య పెడుతూ ఉన్నాడు. మన నిమిత్తమై భూమి మీదకు వచ్చి మన పాపములు ఆయన శరీరం మీద వేసుకొని ఆయన శిలువ మరణం పొంది, నేను పొందవలసినటువంటి ఉగ్రత ఆయన తీసుకొని నన్ను తప్పించాడు. అంత అవసరం లేదు దేవునికి, అంత అవసరం లేదు. ఏదో నేను లేకపోతే దేవునికి జరగదు అన్నట్లుగా నా ప్రాణంనకు బదులుగా ఆయన ప్రాణం పెట్టి నా ప్రాణం యొక్క విలువను పెంచాడు. నా జీవిత దినాల్ని పొడిగిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రణాళిక, ఉద్దేశాలు నేను అర్థం చేసుకోనప్పటికీ, నా సొంత మార్గాల్లో నేను వెళుతూ ఎంతో బలహీనుడుగా ఉన్నప్పటికీ కూడా ఆయన నన్ను క్షమిస్తూ, భరిస్తూ, నాతో కొనసాగుతూ నా నుండి ఇంకా మంచిని ఆశిస్తూ ఉన్నాడు. వీటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవునికి నిండు కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తాము. చాలాసార్లు మనము దేవుడు మన జీవితంలో ఏమై ఉన్నాడు, అలాగే దేవుని శక్తి సామర్థ్యాలు ఏంటి, మనకిచ్చిన స్థితి ఏమిటి, మనకిచ్చినటువంటి విలువ మనము గ్రహించకుండా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతాం. దేవుని పట్ల నిట్టూర్పు కలిగి ఉంటాం. దేవుని పని పట్ల అశ్రద్ధ కలిగి ఉంటాం. పనిలో జాగు ఉంటుంది, శ్రద్ధ ఉండదు. ఎందుకు అని అంటే దేవుడు మనకిచ్చిన విలువ తెలుసుకోకపోవడం, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసుకోకపోవడం. మనకు సమయం దొరికినప్పుడల్లా మన అవసరాలు, తీరని మరి సమస్యలు, మన బాధలు, ఇరుకు ఇబ్బందులు, లేదంటే వేరే వాళ్ళతో పోల్చుకొని వారికి ఉన్నది మనకు లేదు అనేటువంటి ఆలోచనలో మనము దేవుని పట్ల ఎంతో అశ్రద్ధగా ఉంటాం. కానీ దేవుని స్థితి, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు చూసినప్పుడు, మన యొక్క స్థితి, మన యొక్క పరిస్థితులు తెలుసుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో దేవుని వైపు చూసి ఆలోచన చేసినప్పుడు మనము చాలా రియలైజ్ అవుతాం. మనుష్యుని జ్ఞాపకం చేసుకోవడానికి, మరి నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఏ పాటి వాడను? నా కొరకు ప్రాణం పెట్టి, నా విషయంలో ప్రాణం పెట్టి, నా ప్రాణం యొక్క విలువ పెంచాడు. నేను పొందవలసినటువంటి ఆ ఉగ్రతను
ఆయన తీసుకొని నన్ను తప్పించాడు. అంత అవసరం లేదు, కానీ దేవుడు తన ప్రేమను చూపించాడు. తన తండ్రి ప్రేమను చూపించి మన పట్ల అంతగా చేస్తూ ఉంటే, అధికారం ఇస్తే, స్వాతంత్రం ఇస్తే, ఆయన చేతి పనుల మీద అధికారం ఇచ్చాడంట. 6వ వచనం చూద్దాము. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. దేవుడు చేసిన చేతి పనుల మీద దేవుడు మనకి అధికారం ఇచ్చాడు. ఆ స్థితి కుమారుడిగా స్వీకరించాడు, కుమార్తెగా స్వీకరించాడు. ఆయన పిల్లలు అవడానికి అధికారం ఇచ్చాడు. ఆయన చేతి పనుల మీద అధికారం ఇచ్చాడు. తర్వాత గొర్రెలు, ఎడ్లు, అడవి మృగాలు, ఆకాశ పక్షులు, సముద్ర మత్స్యాలు, సముద్ర మార్గాల్లో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద ఉంచి ఉన్నావు. 8వ వచనము, వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. వీటిని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు తీరని సమస్యలు ప్రక్కకు వెళ్ళిపోతాయి. తీరని సమస్యలు, లేకపోతే ఎవరు మనల్ని పట్టించుకోకపోయినా, మన పరిస్థితులు ఏమై ఉన్నా, దేవుడు మన పట్ల చూపించిన ప్రేమ, ఆ త్యాగమును జ్ఞాపకం చేసుకుంటే, మనకిచ్చిన స్థితి విలువ జ్ఞాపకం చేసుకుంటే, హృదయపూర్వకంగా నిండు వందనాలు చెల్లిస్తాము దేవునికి. దినాలు గడుస్తూ ఉన్నాయి, పరిస్థితులు మారట్లేదు, నాలో మార్పు రావట్లేదు, చుట్టూ మార్పు రావట్లేదు అని నిట్టూర్పు విడిచేటువంటి సందర్భంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు రాజైన దావీదు ద్వారా. రాజైన దావీదు కంప్లీట్గా దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. దేవుని శక్తి సామర్థ్యాలు ఏంటి, దేవుని స్థితి ఏంటి, నా స్థితి ఏంటి, నేనెక్కడా, దేవుడు ఎక్కడా, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేనే పాటి వాడిను. నిజంగా దేవుడు మనకి ఆ ప్రాణము మన యొక్క శరీరంలో ప్రాణము నుంచి మన జీవిత దినాలు కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఇంకా అవకాశం ఉన్నది పాపం నుండి బయటికి రావడానికి, ప్రభువుకి లోబడటానికి, ప్రభువుని మహిమపరచడానికి. ఒకసారి ఈ ప్రాణము ఈ దేహంలో నుంచి బయటికి వచ్చిందనుకోండి, ఇంకా పరిస్థితులు మారిపోతాయి. దేవుడు దీర్ఘశాంతముతో, ఒకవేళ అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, తీరని సమస్యలు ఏమైనా ఉంటే, దేవుడు తన యొక్క ప్రణాళికలో కొన్ని చేదు అనుభవాల్లో గుండా మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు కొన్ని పాఠాలు, కొన్ని సత్యాలు నేర్పిస్తూ ఉన్నాడు. అది మనం అర్థం చేసుకోవాలి. అందును బట్టి ప్రభువా, ఈ చేదు అనుభవాల్లో నుండి నన్ను నడిపిస్తున్నారు, మీకు స్తోత్రాలు. నేను అడిగినవి వెంటనే ఇవ్వలేదు, మీకు స్తోత్రాలు. ఎందుకు అని అంటే, అడిగినవి ఈ సమయంలో నాకు ఆశీర్వాదం కాదేమో, అడిగినవి మంచివే, కానీ సమయము అనుకూలం కాదేమో. దేవునికి సమర్పించుకున్న తర్వాత, యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి దేవునికి సమర్పించుకున్న తర్వాత, ప్రతి విషయంలో దేవుని సమయము, దేవుని పద్ధతి, దేవుని మహిమ కొరకు మనం వేచి ఉండాలి. మనము త్వరపడుతూ ఉంటాము, మన సొంత ఆలోచనలు మీద ఆధారపడి, ప్రక్కవారితో పోల్చుకొని, పరిస్థితులను చూచి. కానీ ఈ చేదు అనుభవాల్లో చాలా సత్యాలు మనకు అర్థమవుతాయి. నిజంగా దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా లేదా? తీరని సమస్యలు, మారని పరిస్థితులు, నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితులు చూస్తే, భవిష్యత్తుకి నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితులు చూస్తే, నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? నిజంగా దేవుని మీద ఆధారపడి ఉన్నామా? నిజంగా దేవుని దగ్గరే వేచి ఉన్నామా? మన భక్తి, మన ప్రేమ నిజమైనదేనా అని అప్పుడు తెలుస్తుంది. పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నప్పుడు, పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు మనం ప్రభువుని స్తుతిస్తాము, దేవుని మహిమపరుస్తాము. ఒకవేళ ఆ ప్రేమ నిజమైంది కాకపోవచ్చు, అది మన చేదు అనుభవాల్లోనే బయటపడుతుంది. ఇక్కడ మనం చూస్తే రాజైన దావీదు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు. నిజంగా మనం చాలా రియలైజ్ అవుతాం,
గత సంవత్సరాల్లో మనం ప్రార్థన చేస్తూ వచ్చామో మన అవసరాలు తీరాలని. ఒకవేళ తీరకపోతే అదే అసంతృప్తితో నూతన సంవత్సరంలోనికి మనం అడుగుపెట్టి అలాగే కొనసాగుతూ ఉన్నామేమో. దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దావీదు ద్వారా. దేవుడు మనుష్యుని జ్ఞాపకం చేసుకొని మనుష్యుని నిమిత్తం తన ప్రాణమే పెట్టి మనుష్యుని యొక్క విలువ పెంచి మనుష్యుడు తనతో ఉండాలని, తను ఉండే స్థలంలో ఉండాలని తను కోరుతూ ఉన్నాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎంతో విలువనిచ్చాడు, ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఎంతో విలువనిచ్చాడు, ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఇది మనం జ్ఞాపకం పెట్టుకుంటే ప్రభువుని హృదయపూర్వకంగా స్తుతిస్తాము. మరి చాలామంది ప్రస్తుత పరిస్థితుల్లో మరి ఈ భూమి మీద లేరు. చాలా విషాదమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కుటుంబాల్లో. అయితే దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనకిచ్చినటువంటి జీవిత దినాలు కానీ, మనకిచ్చినటువంటి జీవము కానీ, వీటన్నిటిలో మనము దేవుని సృష్టికర్త అయిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎంతో విలువని ఇస్తున్నాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ మాటలు మనం తీసుకుందాము. తిరిగి దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమిద్దాము. మరొక మాట చూస్తే దీనికి అనుబంధంగా యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనములో, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనము, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియు అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. దేవుని పరిస్థితి, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు చూస్తే ఎంత కన్సర్న్, దేవునికి ఉన్న శక్తి సామర్థ్యాలు ప్లస్ మన పట్ల ఆయనకున్న కన్సర్న్ చూస్తే ఎంతో మంచివాడు, ఎంతో ప్రేమ కలిగిన వాడు. ఆయనకంటూ ఒక మంచి ఉద్దేశాలు, మంచి ప్లాన్ ఉన్నదని, ఎంతో కన్సర్న్ ఉన్నదని ఈ వాక్యం ద్వారా మనకు తెలుస్తూ ఉంది. మనం రియలైజ్ అయ్యి హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? ఇక్కడ అంటూ ఉన్నాడు, మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడు, పరిశుద్ధుడు నిత్య నివాసి అయినవాడు. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయడానికి, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయడానికి, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. దేవుడు మన మధ్యలో నివసిస్తూ ఉన్నాడు, మనల్ని భరిస్తూ ఉన్నాడు, మనల్ని సహిస్తూ ఉన్నాడు, మన నుండి మంచి కోరుతూ ఉన్నాడు, మనతో కొనసాగుతూ ఉన్నాడు. ఇంకా అది మనం గ్రహించట్లా. దేవుడు మనతో ఉన్నాడు కాబట్టే మనం ఇంకా భూమి మీద జీవించి ఉండి మన పనులు మనం చేసుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉన్నాం. కానీ మనకు ప్రతిసారి జ్ఞాపకం వచ్చేది తీరని సమస్యలు, మారని పరిస్థితులు, నిరీక్షణకు ఆధారం లేని భవిష్యత్తు. ఇవే కనబడుతూ ఉంటాయి. కానీ యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి దేవునిలో నడుస్తున్నటువంటి మనము దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు, దేవుని యొక్క ప్రేమ, కన్సర్న్ మనం కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తాము, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము. ఈ పరిస్థితుల్లో దేవుడు ఎందుకు అనుమతించాడో, ఏమి నేర్పిస్తున్నాడో అని జాగ్రత్తగా గమనించి వేచి ఉండి పాఠాలు నేర్చుకొని ముందుకు వెళతాం. ఒక్కొక్కసారి అనారోగ్యం విషయంలో టాబ్లెట్స్ వేసుకుంటే తగ్గిపోతాయి, ఇంజెక్షన్ తీసుకుంటే తగ్గిపోతుంది. కానీ ఒక్కొక్కసారి సర్జరీ చేయాల్సి వస్తుంది, తప్పదు. ఆ సర్జరీ బాడీకి మేలు చేయబోతూ ఉంది. ఈ చేదు అనుభవాలు మనకు మేలు చేయబోతూ ఉన్నాయి. అందుకే దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు. వీటిని బట్టి హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన ప్రేమ కలిగిన వాడు కాబట్టి ఇంకనూ మనల్ని భరిస్తూ, మనల్ని సహిస్తూ,
మనతో కూడా ఉంటూ ఉన్నాడు. ప్రాణమే ఇచ్చిన దేవుడు పట్టించుకోడా? ప్రాణమే పెట్టిన దేవుడు పట్టించుకోడా? ఆయనతో పాటు సమస్తమును మనకు అనుగ్రహిస్తాడు తగిన సమయంలో. మనకు మేలైనది, ఆశీర్వాదకరమైనది ఏది కూడా ఆయన దగ్గర ఉంచుకోడు, చేయకుండా మానడు. చేస్తాడు, తగిన సమయంలో చేస్తాడు, తగిన పద్ధతిలో చేస్తాడు. అప్పుడే దేవునికి మహిమ, మనకు ఆశీర్వాదం. కాబట్టి ఈ మాటలు యందు లక్ష్యం ఉంచుతాము. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, మహోన్నతుడు, మహాగణుడు. అయినప్పటికీ కూడా వినయము గల వారి దగ్గర, నలిగిన వారి దగ్గర ఆయన నివసిస్తాడు. మనలో ఉంటున్నాడు, మనతో ఉంటున్నాడు. ఇమ్మానుయేలు దేవుడు ఆయన. కాబట్టి ఈ మాటలు యందు లక్ష్యం ఉంచుదాము. తిరిగి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు హృదయపూర్వకంగా చెల్లిస్తాము. ఆకాశ మహాకాశంలో పట్టజాలని దేవుడు. కీర్తనలు 8వ అధ్యాయము. యెహోవా మా ప్రభువ, ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏపాటివాడు, నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద అధికారం ఇచ్చి ఉన్నావు. మిగతా జంతువులు, జీవరాశులన్నిటినీ కూడా పాదముల క్రింద ఉంచున్నావు. 9వ వచనము. యెహోవా మా ప్రభువ, భూమి అన్నంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు సర్వాధికారి. ఆయన ఒక మాట సెలవిస్తే చాలు, పని అయిపోతుంది. కానీ తగిన సమయంలో మనకు ఆశీర్వాదకరముగా ఉండే రీతిలోనే ఆయన మాట్లాడతాడు. అదే మనకు ఆశీర్వాదం. లేకపోతే మనము ఆశీర్వాదం అనుకుంటాం, కానీ మన దృష్టికి అది ఆశీర్వాదం కాకపోవచ్చు. కాబట్టి ఈ మాటల చేత మనము ఆదరించబడదాము. మరి ఈ మాటల యందు లక్ష్యం ఉంచుదాము. తిరిగి హృదయపూర్వకంగా దేవుణ్ణి మహిమపరిచే పరిస్థితుల్లోనికి మనం ముందుకు కొనసాగుదాము. 2వ సెషన్లోనికి వెళ్ళినప్పుడు లూకాసు వార్త 10వ అధ్యాయము. లూకాసు వార్త 10వ అధ్యాయము 38 నుంచి 42 వరకు ఉన్నటువంటి ఈ వచన భాగాలు మనము పోయినసారి ధ్యానం చేశాము. అదే పోర్షన్ని మనము కంటిన్యూ చేద్దాము ధ్యానం చేస్తూ. లూకాసు వార్త 10వ అధ్యాయము 38 నుంచి 42 వరకు ఉన్నటువంటి ఈ వచన భాగాల్లో మరియా ఉత్తమమైనది ఎంచుకున్నది. మార్త అనేకమైన విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడిపోతా ఉన్నది. అందుకే యేసు ప్రభు మరియ విషయాన్ని ప్రస్తావన చేస్తూ, మరియ ఉత్తమమైనది ఎంచుకున్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. అయితే మరియ ఏమిటి ఆ ఉత్తమమైనది ఎంచుకున్నది అంటే 39వ వచనంలో, మరియ యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. అయితే మార్త విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడి విచారం కలిగి సహోదరి మీద కూడా కంప్లైంట్ చేస్తూ, దేవునికి కూడా, యేసు ప్రభువుకు కూడా చింత లేదా అని మాట్లాడుతూ ఉన్నది. మరియా యేసు ప్రభువుని పోలి నడుచుకుంటా ఉన్నది. యేసు ప్రభువు ప్రతి విషయంలో తండ్రి దగ్గర ఎలా వింటూ వచ్చాడో అదే మరి మరియ కూడా ఎంచుకున్నది. యేసు ప్రభువు మరి కానాను పెండ్లి విందులో కూడా మనం చూసాము. అక్కడ అవసరమైనప్పుడు యేసు తల్లి మరియ వచ్చి అక్కడ ఉన్న అవసరాన్ని తెలియజేసినప్పుడు, అమ్మ నాతో నీకేమి, ఇంకా నా సమయం ఇంకా రాలేదు. తండ్రి మీద ఆధారపడి ఉన్నాడు. కాలములు, సమయములు తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. తండ్రి దగ్గర నుంచి ఎప్పుడు పర్మిషన్ వస్తుందా అని తండ్రి దగ్గర వేచి ఉన్నాడు. పర్మిషన్ వచ్చింది, టైం వచ్చింది, మరి అద్భుతం చేశాడు. అలాగే శిష్యులను సెలెక్ట్ చేసే విషయంలో రాత్రంతా తండ్రి దగ్గర గడిపాడు. ఎవరెవరిని సెలెక్ట్ చేయాలి ఆ విషయంలో తండ్రి స్వరం విన్నాడు. అలాగే పాపములో పట్టబడ్డ స్త్రీని విడిపించే విషయంలో వారు ఎంతో తొందర పెడుతూ ఉన్నారు, కానీ తండ్రి మాట కొరకు వేచి ఉన్నాడు. ఆ మాటే మాట్లాడారు, మీలో పాపం లేనివాడు మొదట రాయి వేయమంటే అందరూ వెళ్ళిపోయారు. ఆమెను విడిపించాడు. అలాగే తీర్పు తీర్చే విషయంలో కూడా తను వినున్నట్లుగా తండ్రి దగ్గర నుంచి ఏమి వింటున్నాడో ఆ మాటలే మాట్లాడుతూ తీర్పు తీరుస్తూ ఉన్నాడు. అలాగే తను ఏమి మాట్లాడినా అది తండ్రి దగ్గర విన్నదే అని మరి ఆ వచనాలన్నీ మనం చూసాం. యేసు ప్రభు ఏ రీతిగా తండ్రి దగ్గర
తండ్రి మాటలు వింటూ ముందుకు కొనసాగాడో, అలాగే మరియ కూడా యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధ వినుచు ఉండెను. ఇది ఉత్తమమైనది. మనము వినే విషయంలో అంత ఓపిక ఉండదు. వినే విషయంలో మనము ఎంతసేపు త్వరపడి మాట్లాడే వారంగానే ఉంటాము, త్వరపడి మాట్లాడుతూ ఉంటాం. అయితే మరియ ఉత్తమమైనది ఎంచుకున్నది, మార్తా విస్తారమైన పనులు పెట్టుకుంటాం. మరియ యొక్క భక్తి చూస్తే, మరియ భక్తి చూస్తే ఆత్మ సంబంధమైనది, మార్త భక్తి చూస్తే మత సంబంధమైనది. మరియ యొక్క భక్తి దేవునితో ప్రారంభమై దేవుని కార్యాలు సఫలం చేస్తూ దేవుణ్ణి మహిమపరిచేదిగా ఉన్నది మరియ భక్తి. మార్త భక్తి వచ్చేటప్పటికి మతపరమైనటువంటి ఈ ఆలోచనలో నుంచి పుట్టినది, వ్యక్తుల మనస్సులో నుంచి పుట్టినది. వ్యక్తులకు సంతృప్తినిస్తుంది కానీ దేవునికి సంతృప్తినివ్వట్లేదు. దేవునికి సంతోషం కలుగచేసే పరిస్థితుల్లో మార్త యొక్క భక్తి లేదు. మార్త యొక్క భక్తి మతపరమైనది, మరియ యొక్క భక్తి ఆత్మ సంబంధమైనది. అయితే క్రొత్త నిబంధన చెప్తా ఉంది, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో మనము ఆత్మచేత నడిపింపబడాలని. ఎవరైతే ఆత్మచేత నడిపింపబడతారో వారే దేవుని కుమారులు కుమార్తెలు. యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత మనము తీసుకునే ప్రతి నిర్ణయము, వేసే ప్రతి అడుగు కూడా ఆత్మచేత నడిపింపబడాలి. దేవుని ఆత్మచేత నడిపింపబడాలి. మన సొంత నిర్ణయాలు చేయడం కాదు. మనకు అవగాహన ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, ఉన్న అనుభవాన్ని బట్టి మనకుంటూ ఒక ప్లాన్ ఉంటుంది. అయితే ఆ ప్లాన్ని దేవుని దగ్గర పెట్టాలా, దేవుడు ఆ ప్లాన్ని మరి అనుమతిస్తాడో లేదో నిర్ణయము ఆయనకు వదిలేయాలి. కానీ మనము త్వరపడి నిర్ణయాలు చేస్తూ ఉంటాము, త్వరపడి మాట్లాడుతూ ఉంటాం. మనము సంగతి వినకుండా మాట్లాడి మన మూర్ఖతను కనపరిచి అవమానం తెచ్చుకుంటాము అని మరి సామెతల గ్రంథము 18వ అధ్యాయము 13వ వచనములో కూడా మనం చూస్తాము. చూడండి ఒకసారి సామెతల గ్రంథము 18వ అధ్యాయము 13వ వచనము. సంగతి వినక ముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరిచి సిగ్గునందును. మనకు వినే విషయంలో ఓపిక ఉండదు, తొందరపడి మాట్లాడేస్తాం. మనకు అంతా తెలుసు అన్నట్లుగా తొందరపడి మాట్లాడేస్తాము. మన మూర్ఖతను కనపరుస్తాము. చివరికి అది ఎక్కడికి దారితీస్తుందంటే సిగ్గునందును, అవమానమే వస్తుంది. దాని ద్వారా వినే విషయంలో జాగ్రత్తగా ఉండము, పూర్తిగా వినము, తొందరపడతాము. అలాగే ఏమి వింటున్నామో అది కూడా మనం గమనించుకోము. దాని విషయమై యేసు ప్రభు ఒక హెచ్చరిక ఇచ్చారు. మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో, మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో యేసు ప్రభు ఏమంటున్నారంటే, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి అంటూ ఉన్నాడు. మనము మాట్లాడే విషయంలో తొందరపడిపోతూ ఉంటాము, వినము. అలాగే ఏది విన్నామో అది కూడా జాగ్రత్తగా పరిశీలించము. ఏమి వింటున్నాము, ఎవరి ద్వారా వింటున్నాము, ఇది దేవుని మాటేనా కాదా అనే పరిశీలన ఆ సమయం మనం తీసుకోము. తొందరపడి మాట్లాడేస్తూ ఉంటాము, తొందరపడి నిర్ణయాలు చేస్తూ ఉంటాము. అయితే వినడం అనేది ఇక్కడ మనం గమనిస్తే ప్రధానంగా వినడం అనేటువంటి ఆ ప్రక్రియ ఒక విత్తనముతో పోలిస్తే మంచి విత్తనాన్ని మనం కానీ వేస్తే మంచి మొక్క ఎలా వస్తుందో, మంచి చెట్టు ఎలా అవుతుందో, మంచి ఫలాలు ఎలా వస్తాయో, వినడం అనే ఒక విత్తనం, మంచి విత్తనం వినడం. ఆ విత్తనాన్ని వేసినప్పుడు ఏమి మొక్క వస్తుందంటే విశ్వాసము అనే మొక్క వస్తుంది. ఆ విశ్వాసము అనే మొక్క ఎదిగి వృక్షమై దేవుణ్ణి మహిమపరిచే ఫలాలు ఆ వృక్షము ఇస్తుంది. ఆ యొక్క మొక్క వృక్షమై, మహావృక్షమై దేవుణ్ణి మహిమపరిచే ఫలాలు ఇస్తుంది. అదే మనం చూస్తాము రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనము. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము
17వ వచనము. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. వినుట వలన విశ్వాసము కలుగును. వినడం అనేది ఒక సీడ్ అయితే, ఒక విత్తనం అయితే, అందులో నుంచి వచ్చే మొక్క విశ్వాసం. ఆ మొక్క మరి జాగ్రత్తగా ఎదిగి ఫలాలు ఫలించాలి అంటే, దేవుణ్ణి మహిమపరచాలి అని అంటే విత్తనం మంచిదై ఉండాలి. అంటే మనం వినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వినే విషయంలో దేవుని మాటే వింటున్నామా? దేవుని మాట విని ఆ ప్రకారమే చేస్తున్నామా? లేకపోతే సగం విని మన జ్ఞానాన్ని దానికి జోడించి మనం గబగబా ముందుకు వెళ్ళిపోతున్నామా? వినే విషయంలో ఓపిక ఉన్నదా? రెండోది, పూర్తిగా వింటున్నామా? మూడోది, ఏది వింటున్నామో పరిశీలిస్తున్నామా? సో మహా చెట్టు వచ్చి ఆ ఫలాలు ఫలించి దేవుని మహిమపరచాలి అని అంటే విత్తనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విత్తనాలు విత్తేటప్పుడు మరి భూమిని ఎలా సిద్ధపరుస్తారో, అలాగే విత్తనాల్లో ఎలా మంచి విత్తనాలు మరి నాణ్యమైనవి తీసుకుంటారు, పరిశీలిస్తారు. ఆ రీతిగా వినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం వినడం అనేది విత్తటం, ఒక విత్తనాన్ని విత్తటంతో సమానం. అలా మనం అర్థం చేసుకుంటే ఒక మంచి విశ్వాసం అనేటువంటి ఒక మొక్క వస్తుంది. అది ఎదిగి మహావృక్షమై మంచి ఫలాలు ఇస్తుంది. అది దేవుణ్ణి మహిమపరుస్తుంది. ఆ వృక్షము నిలబడిపోతుంది. మనము వినే విషయంలో చాలా అజాగ్రత్తగా ఉంటాం. అందుకే యేసు ప్రభువు మరియను అంతగా అప్రిషియేట్ చేయడానికి కారణం అదే. అంటే విత్తనం విషయంలో స్టార్టింగ్ పాయింట్లోనే మరియ బెస్ట్ ఎంచుకున్నది. మరియ ఎంచుకున్నటువంటి విత్తనము ఏమిటి? వినడం. యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధను వినుచూ ఉండెను. యేసు ప్రభు కూడా అలాగే తండ్రి దగ్గర వింటూ వచ్చారు, ప్రతి మాట. అప్పుడు మంచి మొక్క వస్తుంది, విశ్వాసం అనే మొక్క. సరిగా ప్రిపరేషన్ లేకపోతే, విత్తనాన్ని విత్తేటప్పుడు సరిగా విత్తనమే మంచిది కాకపోతే, పూర్తిగా వినాలి, విన్నదాన్ని పరిశీలించాలి. సంగతి వినకుండా మనం గబగబా మాట్లాడేస్తాం. పూర్తిగా వినాలి, విన్నదాన్ని పరిశీలించాలి, దాని విషయమై చాలా జాగ్రత్త వహించాలి. మనము రోజు వాక్యం చదువుతాము, ఒక అధ్యాయం అని చదువుతాము. కానీ మనం చదువుతూ ఉన్నప్పుడు ఆ వాక్యములో నుంచి వాక్యమై ఉన్న దేవుడు మాట్లాడతాడు. ఆయన స్వరం వినాలి. మనము చదవడం కాదు, కానీ అందులో నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడా లేదా అది ప్రధానం, అది ముఖ్యం. మనం వింటున్నామా లేదా అది ముఖ్యం. నేను చదివాను, ఈరోజుకి అయిపోయింది కాదు. మనం విన్నామా? ఆ చదివిన దాంట్లో నుంచి మనం వింటున్నామా? అది మనం గమనించాలి. అది గమనించకుండా మనము మరి మార్తవలే ఒకవేళ మతపరమైన భక్తి పెట్టుకొని ఆచార సాంప్రదాయాలు, వ్యక్తుల మనస్సులో నుండి పుట్టినటువంటి పద్ధతులు, మరి వీటన్నిటిని అనుసరిస్తూ తృప్తి పడిపోతూ దేవుని మహిమపరుస్తున్నామని మనకు మనం భ్రమపడితే మనం దారి తప్పిపోతాం. మంచి మొక్క రాదు, విశ్వాసం అనే మొక్క రాదు. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. అది యేసు ప్రభువును కూర్చున్నటువంటి మాట మనం ఎప్పుడైతే వింటామో విశ్వాసం అనే మొక్క వస్తుంది. అది ఎదుగుతుంది, మంచి ఫలాలు ఇస్తుంది. మరి ఎవరైతే ఆ మొక్కను నాటారో వారిని సంతృప్తి పరుస్తుంది. మంచి ఫలాలు ఫలిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తాము. ఇక్కడ మనం గమనిస్తే ఈ రీతిగా విత్తనం విత్తేటప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకుంటారో వ్యవసాయదారులు, ఒక రైతు విత్తనాన్ని విత్తేటప్పుడు ఎంత జాగ్రత్త తీసుకుంటారో అంతకంటే ఎక్కువగా మనము వినడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. యేసుని గురించినటువంటి మాట వినడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. పూర్తిగా వినాలి. విన్నది జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ ఉండాలి. మనం గబగబా తొందరపడిపోతే దారి తప్పిపోతాం.
ఈ విషయంలో మరియ వలె మనం కూడా ప్రవర్తించాలి అని అంటే మనలో విలువైన మంచి సమర్పణ దేవుడు చూడాలి. దేవా, నాకు ఉన్నది ఒకటే జీవితం, ఎన్ని దినాలు ఈ భూమి మీద ఉంటామో మాకు తెలియదు, పరిస్థితులు రోజు రోజుకు మారిపోతూ ఉన్నాయి, మీరు ఏ ఉద్దేశంతో ఈ లోకానికి నన్ను పంపించారో ఆ ఉద్దేశం నెరవేరే విషయంలో మీరు కృప చూపించండి, నాకు సహాయం చేయండి అని మరియ వలె నేను కూడా వినాలి, పూర్తిగా వినాలి, ఆ ప్రకారం జీవించాలి, నిన్ను మహిమపరచాలి, ఉత్తమమైనది నేను ఎంచుకోవాలి అని అంటే దేవుడే సహాయం చేస్తాడు. దేవుడే సహాయం చేస్తాడు. అయితే మనలో కమిట్మెంటు ప్యూరిటీగా ఉండాలి, ప్యూర్గా ఉండాలి. మనలో కమిట్మెంటు ప్యూర్గా ఉండాలి. స్వార్థ ప్రయోజనాలు ఏమీ లేకుండా కేవలం దేవుణ్ణి మహిమపరచాలి అనే రీతిలో మన ఆలోచన ఉంటే దేవుడు మనకు తప్పక సహాయం చేస్తాడు. యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించింది ఏదో ఈలోక సంబంధమైనటువంటి భౌతిక సంబంధమైన అవసరాలు తీర్చుకుందాము, అది జాబ్ కానీ మన అవసరాలు ఏదైనా కానీ, బిజినెస్ కానీ, గర్భఫలం కానీ, లేకపోతే ప్రమోషన్ కానీ, ట్రాన్స్ఫర్ కానీ, మెటీరియల్ బ్లెస్సింగ్స్, వీటి కోసము యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తే దాంట్లో మనము సాధించగలిగింది ఏమీ లేదు. లేదు, యేసు ప్రభుని సొంత రక్షకునిగా నేను ఎందుకు అంగీకరించాను అనంటే ఆయన నన్ను ఈ లోకానికి ఎందుకు పంపించాడో ఆ ఉద్దేశాన్ని నెరవేరుస్తూ తిరిగి ఆయన దగ్గరికి నేను వెళ్ళాలి, నెరవేర్చి ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన మహిమపరచాలి, నన్ను పంపించిన వాణిని సంతోషపరచాలి అనే ఉద్దేశము, ఆ సమర్పణ మనలో దేవుడు చూడగలిగితే దేవుడే సహాయం చేస్తాడు. ఆయన దగ్గర ఎలా వినాలో, మరియ వలె కూర్చొని ఎలా వినాలో దేవుడే సహాయం చేస్తాడు. ఈ విషయంలో ఒక రిఫరెన్స్ చూద్దాము. యెషయా గ్రంథము 50వ అధ్యాయము, యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనము. ఇక్కడ ప్రవక్త అయిన యెషయా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనము, చివరి వచనము, చివరి భాగము. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. నేను దేవుని దగ్గర కూర్చొని దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటలు వినాలి అనే బుద్ధి మెలకువ దేవుడే కలిగిస్తాడంట. ఎప్పుడు? నాలో మంచి సమర్పణ దేవుడు చూసినప్పుడు, నాలో మంచి కమిట్మెంట్, మంచి ఉద్దేశం, దేవుని మహిమపరచాలి. ఏ ఉద్దేశంతో దేవుడు ఈ లోకానికి పంపించాడు? దేవుని మహిమపరచాలి. అఫ్కోర్స్ నేను బలహీనుడనే, కానీ దేవుని ఎలాగైనా మహిమపరచాలి. ఈ బలహీనతల్లోంచి బయటికి రావాలి. నా గురించి ప్రాణమే పెట్టాడు కదా, నేను ఎందుకు ఇంకా ఈ బలహీనతల్లో కొనసాగాలి అనేటువంటి ఆలోచనలో మనం కానీ ఉన్నట్లయితే దేవుడు చూసి దేవుడే సహాయం చేస్తాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ఆయన మాట్లాడితే వినాలి అనే ఆసక్తిని నాలో పెంపొందింప చేస్తాడు. దేవుడే చేస్తాడు. మన సొంత శక్తి సామర్థ్యాలు, మన జ్ఞానము, వీటి మీద ఆధారపడి మనము బైబిల్ స్టడీని లేకపోతే వేరే వాళ్ళు రాసినటువంటి కామెంటరీస్ పెట్టుకొని ఏదో అందులో నుంచి మనం తీసుకొని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కాదు. డైరెక్ట్గా దేవుడు మాట్లాడుతూ ఉండగా మనము వినేటువంటి ఆ పరిస్థితి దేవుడే కలుగు చేస్తాడు, దేవుడే సహాయం చేస్తాడు. అందుకు ప్రతి ఉదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు. దేవుని స్వరం వినాలి, దేవుని మాట వినాలి, దేవుడు ఏం చెప్తున్నాడో వినాలి అనేటువంటి బుద్ధి, ఆ మెలకువ, ఆ ఆలోచన దేవుడే మనకు ఇస్తాడంట. అలా వినుబుద్ధి పుట్టించినప్పుడు ఏం జరుగుతుందంటే 5వ వచనంలో, ప్రభువగు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. ప్రతి ఉదయమున దేవుని దగ్గర కూర్చొని దేవుని స్వరము వింటూ ఉన్నప్పుడు
ఆయన మాట నేను వింటూ ఉన్నప్పుడు, పూర్తిగా వింటూ ఉన్నప్పుడు తిరుగుబాటు చేయలేదు. వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా మనము నడుచుకోము. దేవునికి వ్యతిరేకమైన నిర్ణయాలు చేయము. దేవుణ్ణి గాయపరిచే, దేవుణ్ణి ఆయాస పెట్టేటువంటి ఆలోచనలు, తలంపులకు మనము చోటివ్వము. వాటిని ఎంటర్టైన్ చేయము. లేకపోతే దేవునికి వ్యతిరేకంగా ఉండేటువంటి వ్యక్తులతో మనము ఏకీభవించము. ఎప్పుడు దేవుని దగ్గర మనము ప్రతి ఉదయమున దేవుడు మాట్లాడే మాటలు మనం వింటూ ఉన్నప్పుడు తిరుగుబాటు చేయలేదు. రెండవది, వినకుండా నేను తొలగిపోలేదు. 5వ వచనంలో 2వ భాగము, వినకుండా నేను తొలగిపోలేదు అంటే విధేయత చూపించకుండా నేను తొలగిపోలేదు. నా క్రియలలో విధేయత ఉన్నది. రెండవది, దేవుడు చేసే పనులకు కూడా తిరుగుబాటు అనేది ఉండదు. ఎందుకంటే నేను రోజు ఆయన స్వరం వింటున్నాను, ఆయన ఉద్దేశం ఏంటో గ్రహిస్తున్నాను, ఆయన ప్రణాళిక ఏంటో నాకు చెప్తున్నాడు. నేను ఎలాంటి వాడనో, నా బలహీనతలేంటో నాకు తెలియచేసి నన్ను సరిచేస్తున్నాడు. నన్ను ఆశీర్వాదంలోనికి నడిపిస్తున్నాడు. ఆయన మాట నేను వింటూ ఉన్నప్పుడు ఇవి గ్రహిస్తాను. తిరుగుబాటు ఉండదు, అవిధేయత ఉండదు. తిరుగుబాటు ఉండదు, అవిధేయత ఉండదు. అలాగే పైన ఇంకా 2 విషయాలు మనం చూస్తే 4వ వచనంలోనే మొదటి 2 విషయాలు, అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు అని అంటున్నాడు. అలసిన వారు ఎవరైనా ఉంటే, ఈలోక సంబంధమైన విషయాల్లో విచారం కలిగి ఎవరైనా మన దగ్గరకు వచ్చినప్పుడు వారిని ఆదరించటం కోసము, వారిని ఎంకరేజ్ చేయడం కోసము మనకు దేవుడు జ్ఞానం ఇస్తాడంట. అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు ఇస్తాడు, నాకు కలుగునట్లును. ఒకటి. రెండవది, శిష్యునకు తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. ఎప్పుడు ఎవరితో ఎలాగ మాట్లాడాలో, చక్కగా సమాధానంగా ఎలా మాట్లాడాలో దేవుడే సహాయం చేస్తాడు. ఎప్పుడు అని అంటే ప్రతి ఉదయము మనము వింటూ ఉన్నప్పుడు, దేవుని స్వరము ప్రతి ఉదయము మనం వింటూ ఉన్నప్పుడు, ఒకటి తిరుగుబాటు ఉండదు, 2 అవిధేయత ఉండదు మన క్రియలలో. మూడవది, ఎవరైనా అలసిన వారు ఉంటే వారికి ఆదరణకరమైనటువంటి మాటలు మాట్లాడతాము. అలాగే ఎవరితో ఎలా మాట్లాడాలో, శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. దేవుడే సహాయం చేస్తాడు. మన సమర్పణ, మన కమిట్మెంట్ కరెక్ట్గా ఉంటే, మన ఉద్దేశం కరెక్ట్గా ఉంటే, మరియ వలె దేవుని దగ్గర ఎలా కూర్చొని మనం వినాలో దేవుడే మనకు నేర్పిస్తాడు. దేవుడే మనకు సహాయం చేస్తాడు. మనము ఏమేమో ప్యాటర్న్స్ పెట్టుకొని బైబిల్ స్టడీ చేసి, లేకపోతే ఉదయం 4 అధ్యాయాలు, ఈవినింగ్ 2 అధ్యాయాలు ఇలా చేసి బైబిల్ని కంప్లీట్ చేద్దాము, ఏమేమో చేద్దాము కాదు. మన ప్రణాళికలన్నిటిని కూడా పక్కన పెట్టచ్చు. మన సమర్పణ, మన ఉద్దేశం, మన ఆలోచన దేవుని దృష్టికి యథార్థంగా, నమ్మకంగా ఉంటే దేవుడే సహాయం చేస్తాడంట. ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. కాబట్టి మనము మెలకువగలిగి ఉండాలి. మన సమర్పణ విషయంలో, మన కమిట్మెంట్ విషయంలో, మన ఉద్దేశము విషయంలో, యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి దేవుణ్ణి ఎందుకు వెంబడిస్తున్నాము, ఆ ఉద్దేశము క్లియర్గా ఉన్నప్పుడు, యథార్థమైందిగా, దేవుని దృష్టికి అంగీకారంగా ఉన్నది అని అనుకుంటే దేవుడే సహాయం చేస్తాడు. ఎప్పుడు ఎలా వినాలి, ప్రతి ఉదయమే అయి ఉండొచ్చు, లేకపోతే మధ్యాహ్నం అయి ఉండొచ్చు, అవసరము ఎప్పుడైనా అయి ఉండొచ్చు, అవసరం ఎప్పుడైనా ఉండొచ్చు. అయితే ప్రతి ఉదయము అన్నప్పుడు డ్యూరింగ్ ద డే ఏమేమి రాబోతూ ఉన్నాయో ఛాలెంజెస్, కానీ ఎవరెవరు ఎలాంటి సమస్యలతో మన దగ్గరికి వస్తారు మనకు తెలియదు. అయితే దేవుని యొక్క స్వరము మనం ఉదయకాలము విన్నప్పుడు ఆ రోజంతా కూడా ఏ పరిస్థితిని ఎలా చక్కబెట్టాలో దేవుడే మనకు సహాయం చేస్తాడు. ఇలాంటి మనకి సమర్పణ ముఖ్యము, మన ఉద్దేశం ముఖ్యము. ఇలాంటి మంచి సమర్పణ కలిగి ఉంటే, ఉద్దేశము కరెక్ట్గా ఉంటే, దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మెల్లని స్వరము మెల్లగానే కాదు,
ఒక ట్రంపెట్ లాగా, బోర ధ్వనిలాగా వినబడుతుంది, పెద్దగా వినబడుతుంది, క్లారిటీ ఉంటుంది, పెద్దగా వినబడుతుంది, క్లారిటీ కూడా ఉంటుంది. ఈ విషయంలో యేసు ప్రభు శిష్యుడైనటువంటి యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనంలో మనం కానీ గమనిస్తే, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము, ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గమా, తొయితైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లౌదకియా అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క మాట బోరధ్వని వంటి గొప్ప స్వరములాగా యోహానికి వినబడుతూ ఉంది. యేసు ప్రభు శిష్యుడైనటువంటి యోహానికి గొప్ప స్వరం పెద్దగా వినబడతా ఉంది, బోరధ్వని వంటి గొప్ప స్వరం వినబడతా ఉంది. అందులో చాలా క్లారిటీ ఉంది. ఎందుకు అనంటే ఆయన సమర్పణ మీదే. యోహాను సమర్పణ, యోహాను యొక్క విషయం ఒకసారి చూస్తే, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూస్తే, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. యేసు ప్రభువు గురించినటువంటి స్పష్టమైనటువంటి ప్రత్యక్షత శిష్యులకున్నది. యేసు ప్రభువుని గురించి మరి విన్నారు, అలాగే కన్నులారా చూశారు. ఆది నుండి ఏ వాక్యము, ఏ జీవవాక్యం అయితే ఉన్నదో, అది ఏది వింటిమో, ఏది కన్నులారా చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అవి మీకు తెలియజేస్తున్నాము, దానికి మేము సాక్ష్యమిస్తున్నాము అంటూ ఉన్నారు. ఇక్కడ యోహానుకి మంచి సమర్పణ ఉన్నది. యోహాను శిష్యుడైన యోహాను, యేసు ప్రభు శిష్యుల్లో ఒకడు యోహాను. యేసు ప్రభు మాట తూచా తప్పకుండా మరి విధేయత చూపించేవాడు. అందుకే ఇంత ప్రత్యక్షత. యోహాను సువార్త, యోహాను 3 పత్రికలు, యోహాను రాసిన ప్రకటన గ్రంథం. యోహాను వింటూ ఉన్నాడు, జాన్ వింటూ ఉన్నాడు. ఆయన బాగా వినే పనిలో ముమ్మరం కలిగి ఉన్నాడు. మరియ వలె చెప్పాలంటే, మార్తలాగా దేవునికి ఏదేదో ఇష్టం అని తను ముమ్మరంగా తన సొంత జ్ఞానం మీద, మనుషుల పద్ధతుల మీద ఆధారపడలేదు. కానీ ఏదైతే విన్నారో, ఏదైతే చూశారో, ఏదైతే నిదానించి కనుగొన్నారో, ఏదైతే దేనినైతే తాకి చూచారో, మా చేతులు దేనిని తాకి చూచాను, దాని విషయంలో వాళ్ళ కమిట్మెంట్ ఎంతో విలువైనది. వాళ్ళ యొక్క సమర్పణ ఎంతో యథార్థమైనది, స్వార్థము లేనిది, నిస్వార్థమైన ఆ కమిట్మెంట్కి దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. దేవుడు మాట్లాడేటప్పుడు యోహానికి చక్కగా బోరధ్వనిలా పెద్దగా వినబడతా ఉంది, క్లారిటీ ఉన్నది అందులో. అలాగే మరొక భక్తునికి కూడా దేవుడు ఒక్కసారి మాట్లాడితే 2 సార్లు వినబడతా ఉంది. అది ఒకసారి చూద్దాము. కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము 11వ వచనము. ఈ కీర్తన రాసింది రాజైన దావీదు. దావీదుకి దేవుని మాటలు, దేవుడు ఒక్కసారి మాట్లాడితే 2 సార్లు వినబడుతున్నాయంట. చూడండి, కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము 11వ వచనము. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, 2 మార్లు ఆ మాట నాకు వినబడెను.
బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చును, 2 మారులు ఆ మాట నాకు వినబడెను. వారి సమర్పణను బట్టి దేవుని స్వరము వారు వినగలుగుతూ ఉన్నారు. యోహాను సమర్పణను బట్టి, యోహాను కమిట్మెంట్, యోహాను దేవునికి అప్పగించుకున్న విధానమును బట్టి యోహానుకి దేవుని స్వరము బోరధ్వని వంటి గొప్ప స్వరము వినబడతా ఉంది, స్వరముగా వినబడతా ఉంది. అలాగే దావీదుకి దేవుడు ఒక్కసారి మాట్లాడితే 2 సార్లు వినబడతా ఉంది. అయితే మన విషయానికి వచ్చేటప్పటికి మనము దేవుని మాట స్పష్టంగా వినగలుగుతూ ఉన్నామా? మన విషయానికి వచ్చేటప్పటికి దేవుని మాట స్పష్టంగా వినగలుగుతూ ఉన్నామా? మనం వినలేకపోతున్నాం. అర్థం కావట్లా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు, కానీ మనకు అది క్లారిటీ లేదు, అర్థం కావట్లా. ఎందుకు అని అంటే మన యొక్క ఆలోచన విధానము, మన యొక్క నిర్ణయాలు, మన యొక్క జీవితము, మన ఎంపికలు, మన ప్రయారిటీస్, మన సమర్పణ, వీటిని బట్టి మనకు సరిగా క్లారిటీ లేదు. ఈ విషయంలో ఒకసారి చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనము. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. ఇందును గూర్చి అన్నప్పుడు అక్కడ ఫుట్ నోట్లో ఇతన్ని గూర్చి అని ఉంది. అంటే యేసు ప్రభు గురించి పైన వచనాల్లో మాట్లాడడం జరిగింది. యేసు ప్రభు గురించి చెప్పవలసిన సంగతులు అనేకం ఉన్నాయి, కానీ మీరు వినుటకు మందులై ఉన్నారు, డల్ ఆఫ్ హీరింగ్. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, పౌలు మాట్లాడుతూ ఉన్నాడు, కానీ అర్థం కావట్లా వీళ్ళకి. ఎందుకు అనంటే 12వ వచనము, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చను. మీరు వయసును బట్టి, పరిస్థితులను బట్టి చూస్తే మీరు బోధకులై ఉండాలి, కానీ మూల పాఠాలు మరలా ఒకసారి బోధించాల్సి వస్తుంది. అందుకే మీకు అర్థం కావట్లా. అందుకే దేవుని స్వరం క్లారిటీ తగ్గిపోయింది, అసలు వినబడట్లేదు. రెండోది, విన్నా కూడా క్లారిటీ లేదు. ఆ దేవుని మాట, ఆ అర్థం ఏంటి, అది గ్రహింపుకు రావట్లా. ఏ ఉద్దేశంతో దేవుడు చెప్పాడు, ఎప్పటి కోసము దేవుడు చెప్పాడు, ఏ సందర్భంలో ఆ వాక్యమును అన్వయించుకోవాలి, అది అర్థం కావట్లేదు. వాక్యం వినబడింది, దేవుని మాట వినబడింది, కానీ క్లారిటీ లేదు. ఏ సందర్భానికి, ఎంత మేరకు, ఎప్పుడు, ఎవరితో, ఇదంతా క్లారిటీ లేదు. దీని విషయమై కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో పసిపిల్లలుగా ఉంటూ ఉన్నారు. వయసును బట్టి చూస్తే, పరిస్థితులను బట్టి చూస్తే ఎదిగిన వారిగా ఉండాలి దేవుని ఆత్మలో, కానీ వారి యొక్క ప్రాధాన్యతలు, వారి యొక్క సమర్పణ, వారి యొక్క ఆలోచన విధానం, నిర్ణయాలు, ఇవన్నీ చూస్తే వారి పసిబిడ్డలే. అదే చూద్దాం. ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి 4 వచనాలు చూస్తే, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చును. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహములు ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ పసిబిడ్డలు వీరు ఆత్మ సంబంధమైన మాటలు మాట్లాడాలంటే వారు ఎదిగిన వారు కారు, శరీర సంబంధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, ప్రకృతి సంబంధులు. వీరిలో అసూయ ఉంది, కలహం ఉంది, వారి యొక్క ప్రాధాన్యతలు వేరు, వారి యొక్క ప్రయారిటీస్ వేరు. వారు సొంత ఆలోచనల ప్రకారం వెళ్ళాలనుకుంటున్నారు. నేను పౌలు వాడను, మరి ఒకడేమో అపోల్లో వాడను అని చెప్తా ఉన్నారు.
అయితే 5వ వచనంలో పౌలు ఎవడు, అపోల్లో ఎవడు, అందరూ పరిచారకులే కదా. దేవుడు ఎవరికి ఏ గిఫ్ట్ ఇస్తే వారు దాంట్లో వెళ్తున్నారు. కానీ అందరిలో కార్యాభివృద్ధి కలుగు చేసేవాడు దేవుడు. నేను పలానా వ్యక్తికి సంబంధించిన వాడిని పలానా వ్యక్తికి సంబంధించిన వాడిని మీరు ఎందుకు అలా ఉప్పొంగుతున్నారు? ఎందుకు కలహము, అసూయ ఉన్నది అంటే వీటన్నిటి ఈ పరిస్థితులన్నీ బట్టి చూస్తే మీరు దేవుని ఆత్మలో ఎదగట్లేదు. పసిబిడ్డలే, పిల్లలుగానే ఉన్నారు మీరు. కాబట్టే ఆత్మ సంబంధమైన వ్యక్తులతో మాట్లాడినట్లు ఆత్మ సంబంధమైన విషయాలు నేను మాట్లాడలేకపోతున్నాను. వినటానికి మీరు మందులై ఉన్నారు. డల్ ఆఫ్ హియరింగ్, అర్థం కావట్లా. ఒక ప్రక్కన మరి యోహాన్ను చూస్తే బోరధ్వని వంటి గొప్ప స్వరం వినబడతా ఉంది. మరొక ప్రక్కన దావీదును చూస్తే దేవుడు ఒక్కసారి మాట్లాడితే 2 సార్లు వినబడతా ఉంది. కానీ మన పరిస్థితులను చూసినప్పుడు మన కమిట్మెంట్, మన యొక్క అవసరాల గురించి, మనము ఇరుకు ఇబ్బందుల్లోంచి బయటపడాలని, మన సొంత స్వలాభం కోసము ప్రభువుని అంగీకరించి ముందుకు వెళ్ళే క్రమంలో దేవుని స్వరాన్ని వినలేకపోతున్నాము. విన్నా కూడా దాని అర్థము గ్రహింపుకు రావట్లేదు. అందుకే వినటానికి మనం మందులై ఉన్నాము. అయితే దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, యేసు ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మరియ వలె ఉత్తమమైన దాన్ని ఎంచుకోమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరమైన మరియ వలె ఉత్తమమైనది ఏమిటి ఆమె చేసిన పని? లూకాసు వార్త 10వ అధ్యాయం 39వ వచనము. యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచూ ఉండెను. ఆయన బోధ వింటా ఉంది. మనము ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గర కూర్చొని ఆయన స్వరం వింటామో, ఆయన మాట పూర్తిగా వింటామో, ఆయన మాటే అని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు విశ్వాసము వస్తుంది. ఆ మొక్క ఎదిగి ఫలాలు ఇస్తుంది. అది దేవుని మహిమపరుస్తుంది. మనము విశ్వాసములో ఎదిగి దేవునికి ఇష్టమైన రీతిలో మనం ముందుకు వెళ్తాం. మనం అసలు మొదట్లోనే ప్రభు దగ్గర కూర్చోవడం మానేస్తున్నాము. అలక్ష్యం. ఎంతసేపు మనల్ని మనం తృప్తిపరచుకోవడమే. ఎన్ని అధ్యాయాలు చదివాము, ఎన్ని ప్రసంగాలు విన్నాము, ఎంత ప్రార్థన చేశాము, వీటి వెనకాల మన ఉద్దేశం ఏంటి, మన కమిట్మెంట్ ఏంటి, అది ప్రభు చూస్తున్నాడు. హృదయము అంతరంగంలో మన స్థితిని చూస్తున్నాడు. బాహ్య స్థితులు కాదు దేవుడు కన్సిడర్ చేసేది. అంతరంగంలో బయట కనబడే క్రియల యొక్క ఉద్దేశము దేవుడు చూస్తున్నాడు. మన స్థితి, మన సమర్పణ, మన ఉద్దేశం దేవుడు చూసినప్పుడు మనకు సహాయము చేయలేకపోతూ ఉన్నాడు. ఎందుకంటే మనకంత ఇంట్రెస్ట్ లేదు. దేవుని మాట వినాలి, పూర్తిగా వినాలి, ఆ మాటకు విధేయత చూపించాలి, దేవుణ్ణి మహిమపరచాలి. దేవుణ్ణి మహిమపరచకుండా సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. అయినా ఇంకా మనలో మార్పు రావట్లేదు. అందుకే దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు మాట్లాడే దేవుడు. చాలాసార్లు దేవుడు మాట్లాడని దేవుడు, దేవుడు చూడని వాడు అని మనం ప్రవర్తిస్తూ ఉంటాం, అన్నట్లుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ఎంతో కన్సర్న్ కలిగి ఉన్నాడు. ఆయన దిగి వచ్చి ప్రాణమే పెట్టాడు. ప్రతి పరిస్థితి విషయంలో ఆయన జాగ్రత్త వహిస్తాడు. కానీ మనము అంత ఓపిక మనకు లేదు. కానీ విశ్వాన్ని పరిపాలిస్తున్నా, నడిపిస్తున్నా దేవునికి సమయం ఉంది, దేవునికి కన్సర్న్ ఉంది. కానీ మనము మన జీవితము, అందుకే రాజైన దావీదు కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా, మనుష్యుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు, నరపుత్రుడిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు. సృష్టినంతా సృజించినటువంటి దేవునికి సమయం ఉంది, కానీ దేవునికి శ్రద్ధ ఉంది. కానీ మనకు దేవుని పట్ల సమయము లేదు, శ్రద్ధ లేదు. అందుకే మనము దేవుని స్వరాన్ని వినలేకపోతూ ఉన్నాం.
ఒకవేళ దేవుని స్వరాన్ని ఈ నూతన సంవత్సరంలో పూర్తిగా వినగలిగితే మంచి మొక్క మనం నాటినట్లు, మంచి విత్తనం వేసినట్లు, మంచి మొక్క వస్తుంది. ఆ మొక్క మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనకు ఆశీర్వాదకరంగా ఉంటాము, మన కుటుంబ సభ్యులకు ఆశీర్వాదకరంగా ఉంటాము, మన చుట్టూ ఉన్న వారికి కూడా ఆశీర్వాదకరంగా ఉంటాము. అలాగే దేవుని ఉద్దేశం కూడా నెరవేరుతుంది, దేవుని కూడా మహిమపరుస్తాం. మరియ వలె యేసు పాదముల చెంత మనం కానీ కూర్చొని ఆయన బోధ వింటూ ఉంటే, యేసు ప్రభువు వలె తనకివ్వబడిన పని, తనకివ్వబడిన సమయంలో, తనకు చెప్పిన పద్ధతిలో యేసు ప్రభు ఎలా పూర్తి చేశారో, తండ్రిని మహిమపరిచారో, అలాగ మనం పూర్తి చేసి మనం మహిమపరుస్తాం. యేసు ప్రభు వలె తండ్రి దగ్గర యేసు ప్రభు ఎలా విన్నారో అలాగా మనం వింటే, మరియ యేసు పాదముల దగ్గర ఎలా వింటుందో అలా మనం వింటే, మనం వినడానికి ఓపిక లేదు. వినేటప్పుడు కూడా సగమే వింటాం. విన్నది కూడా ఎవరో అది దేవుని స్వరమా మరొకరి స్వరమా గుర్తుపట్టం. ఏదో ఒకటిలే. క్వాంటిటీ బేస్డ్ కానీ మనం కానీ వెళితే ఈ సంవత్సరం కూడా వృధా అయిపోతుంది. దేవుడు ఈ భూమి మీద ఈ సంవత్సరాన్ని మన జీవితంలో ఇచ్చి పొడిగించినందువలన ఉపయోగం లేకుండా పోతుంది. కాబట్టి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మరి యేసు ప్రభు తనకివ్వబడిన పని, తనకివ్వబడిన సమయంలో ఎలా చేసి ఎఫెక్టివ్గా 100% ప్రతి మాట, ప్రతి క్రియ, నేను చేసే ప్రతి క్రియ కూడా తండ్రి నాకు చెప్పినదే అంటాడు. మరొక చోట వినటం మనం ఈ క్రొత్త సంవత్సరంలో మనకు కావాల్సింది ఒకటే, అవసరమైనది ఒక్కటే. 41వ వచనం, లూకాసు వార్త 10వ అధ్యాయము 41వ వచనం. అవసరమైనది ఒక్కటే. లిజనింగ్. మనము దేవుణ్ణి ప్రేమిస్తే వింటాము. వినడానికి ఇష్టపడతాము, విన్నదానికి విధేయత చూపిస్తాము. ఒకవేళ నెగటివ్ పరిస్థితులు ఎంత మనల్ని చుట్టుముట్టినా దేవుడే సహాయం చేస్తాడు. ఒకసారి ఆదాము దగ్గర నుంచి మనం కానీ చూస్తే, ఆదికాండము 5వ అధ్యాయము, ఆదాము వంశావళిలో దేవుడు సృష్టించినటువంటి మరి వారిలో ఎవరు దేవునికి నమ్మకంగా ఉన్నారు, ఎవరు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు, ఈ విషయంలో ఒకసారి మనం కానీ గమనిస్తే, ఆదికాండము 5వ అధ్యాయము, ఇక్కడ ఆదాము వంశావళి గ్రంథము ఇదే అని మొదలు పెడుతూ ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు అనే విషయము మనం ఇక్కడ చూస్తున్నాము. ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. తర్వాత అతని కుమారుడైనటువంటి షేతు 8వ వచనములో 912 సంవత్సరాలు బ్రతికాడు. తర్వాత అతని కుమారుడైనటువంటి ఏనోషు 905 సంవత్సరాలు బ్రతికాడు 11వ వచనంలో. తర్వాత 14వ వచనము, కేయినాను 910 సంవత్సరాలు బ్రతికాడు. 15వ వచనములో 17వ వచనములో మహలలేలు 895 సంవత్సరాలు బ్రతికారు. తర్వాత 20వ వచనములో ఎరెదు 962 సంవత్సరాలు బ్రతికాడు. తర్వాత హానోకు 22వ వచనములో దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. 365 సంవత్సరాలు హానోకు దేవునితో నడుస్తూ బ్రతికినట్లుగా ఇక్కడ రాయబడి ఉంది. పైన చెప్పబడిన వారి ఎవరి విషయంలో కూడా దేవునితో నడుచుచు అని రాయబడాల. హానోకు దేవునితో నడుస్తూ దేవుణ్ణి మహిమపరిచాడు. దేవునితో నడవటం అంటే
దేవుని స్వరం వినడం, దేవునికి విధేయత చూపించడం. హానోకు తన జీవితంలో చూసినప్పుడు 365 సంవత్సరాలు బ్రతికి దేవుణ్ణి మహిమపరిచాడు. హానోకు జీవితంలో దేవుని ఉద్దేశము సఫలమైంది. ఆ తర్వాత నోవాహు వచ్చాడు. నోవాహు అదే అధ్యాయం 32వ వచనంలో నోవాహు 500 ఏండ్లు గలవాడై షేమును, హామును, యాపేతును కనెను. 500 సంవత్సరాలప్పుడు షేము, హాము, యాపేతు ఈ ముగ్గురు కుమారులను కన్నాడు నోవాహు. నోవాహును గురించి కూడా రాయబడిన మాట ఏంటంటే 9వ వచనంలో, 6వ అధ్యాయము 9వ వచనము, నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. హానోకు తర్వాత నోవాహు దేవునితో నడిచాడు. వీళ్ళిద్దరే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, దేవునితో నడిచినవారు. అంటే దేవుని స్వరం విన్నవారు, దేవుని స్వరానికి లోబడినవారు, దేవుని స్వరాన్ని స్పష్టంగా విన్నవారు, దేవుని స్వరానికి పూర్తిగా లోబడినవారు. సగం వింటాం, అలక్ష్యంగా వింటాం, లేకపోతే ఏదో ఒకటి అని చేసుకుంటూ పోవటం కాదు. ఇక్కడ నోవాహు గురించి రాయబడిన మాట ఏంటంటే నీతిపరుడు నిందారహితుడు. అన్ని విషయాల్లో దేవునికి భయపడి, దేవుని ఘనపరుస్తూ, దేవుని నియమ నిబంధనలకు లోబడిన వాడు నోవాహు. అయితే షేము, హాము, యాపేతు ముగ్గురు కుమారులు నోవాహు కలిగను. తర్వాత 11వ వచనంలో భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. ఆ టైంలో భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి సొంత మార్గాల్లోకి వెళ్ళిపోయినవారు. కేవలము నోవాహు ఒక్కడే దేవుని స్వరాన్ని విన్నవాడు, దేవుని స్వరానికి లోబడి దేవుడు చెప్పినట్లుగా చేసి దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. అందుకే దేవుని దృష్టిలో నీతిమంతుడుగా ఉన్నాడు. అంతకుముందు హానోకు నీతిమంతుడుగా ఉన్నాడు, ఆ తర్వాత నోవాహు మాత్రమే నీతిమంతుడుగా ఉన్నాడు. కాబట్టి నోవాహును ఆశీర్వదించే విషయమై దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఇక్కడ చూడండి, చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నాడు. నోవాహు ఓపికగా వింటూ ఉన్నాడు, ఓపికగా ఆయన చెప్పిన ప్రకారం విధేయత చూపించాడు. అదే విషయాన్ని మనం ఇక్కడ చూస్తాము. 13వ వచనములో దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. భూలోకంలో భూమి మీద చూసిన ప్రతి ఒక్కరి విషయంలో వారు సొంత మార్గాల్లోకి వెళ్ళిపోయారు, వారి ఇష్టానుసారంగా ఉంటూ ఉన్నారు. ఆ పరిస్థితుల్లో దేవుడు భూమిని మొత్తమును తుడిచిపెట్టేయాలనుకున్నాడు, భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశులను. అప్పుడు దేవుడు మరి నోవాహుతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలా క్లియర్గా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చూస్తే దేవుని స్వరము ఎంత క్లియర్గా ఇతను విన్నాడో, నోవాహు విన్నాడో, దానికి అలా అంత క్లియర్గా వినడానికి కారణం ఏంటో మనం గ్రహిస్తే మనం ఆశీర్వదించబడతాము. ఆ రీతిగా మనం నడుచుకున్నప్పుడు మొట్టమొదటిగా దేవుని దృష్టిలో ఇతను నీతిమంతుడిగా ఉన్నాడు. వ్యక్తులు ఏకీభవించినా ఏకీభవించకపోయినా, పరిస్థితులు సహకరించకపోయినా, మూడవది ఆయనకి అర్థమైనా అర్థం కాకపోయినా, నోవాహుకి అర్థం కాకపోయినా దేవుని మాటకు విలువనిచ్చాడు, దేవుని మహిమపరచటమే ధ్యేయంగా పెట్టుకున్నాడు. అందుకే దేవుని దృష్టిలో నోవాహు నీతిమంతుడుగా ఉన్నాడు. అందుకే ఆ నీతిమంతుడిని రక్షించే విషయమై దేవుని ప్రణాళిక క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఇక్కడ చూడండి, 14వ వచనంలో నుంచి చూస్తే మనం చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. ఓడను ఏ చెక్కతో చేయాలో దేవుడు మాట్లాడుతున్నాడు చాలా క్లియర్గా. అందులో అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. అరలు పెట్టాలి, దానికి కీలు పూయాలంట. ఇక్కడ ఈ మాటలన్నీ చదవడానికి కారణం ఏంటంటే దేవుడు ఎంత స్పష్టంగా, ఎంత క్లియర్గా అన్ని విషయాల్లో మాట్లాడతాడో దాని గురించినటువంటి ఒక సాక్ష్యం అన్నమాట. ఇక్కడ 15వ వచనము,
ఆదికాండము 6వ అధ్యాయము 15వ వచనము. నీవు దాన్ని చేయవలసిన విధమిది. ఎలా చేయాలో దేవుడు చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఆ ఓడ 300 మూరల పొడుగును, 70 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. ఎంత పొడవు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, ఎంత ఎత్తు ఉండాలో చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. తర్వాత ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాన్ని ముగించవలెను. ఆ ఓడకు కిటికీ ఎక్కడ పెట్టాలో దేవుడు చెప్తున్నాడు. ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలెను. తలుపు ఎక్కడ ఉండాలి, కిటికీ ఎక్కడ ఉండాలి, పొడవు ఎంత, వెడల్పు ఎంత, ఎత్తు ఎంత, దేనితో చేయాలి, దేనితో అతికించాలి, ఎంత క్లారిటీగా చెప్తా ఉన్నాడు చూడండి. తర్వాత క్రింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గలదిగా చేయవాలి. ఎన్ని ఫ్లోర్స్ ఉండాలో కూడా చెప్తా ఉన్నాడు. 3 ఫ్లోర్స్, క్రింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు. దేవుడు నోవాహుకు ఎంత స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడో చూడండి. ఏం చెక్కతో చేయాలి, దానికి ఏమి పోయాలి, తర్వాత దాని పొడవు, ఎత్తు, వెడల్పు, తర్వాత కిటికీ కానీ తలుపు కానీ ఎన్ని అంతస్తులు, అవి ఎట్లా ఉండాలి, ఎంత క్లారిటీగా దేవుడు చెప్తా ఉన్నాడు చూడండి. అలాగే నీవు, నీ భార్య, నీ కొడుకులు, నీ కోడళ్ళు అందరూ దాంట్లోకి వెళ్ళండి. ఇది చేసిన తర్వాత ఈ విషయాలన్నీ వివరిస్తూ ఉండగా ఇక్కడ చివరిలో 22వ వచనం ఒకసారి చాలా ప్రాముఖ్యమైన విషయంగా మనం చూడవచ్చు. ఇక్కడ నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేసెను. నోవాహు తూచా తప్పకుండా ఏదైతే విన్నాడో, దేవుని స్వరము ఏదైతే విన్నాడో దాని ప్రకారము తూచా తప్పకుండా దేవుని అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. ఎక్కడ కిటికీ పెట్టమన్నాడు, ఎక్కడ తలుపు పెట్టమన్నాడు, ఎంత పొడవు, ఎంత వెడల్పు, ఎంత ఎత్తు, ఎన్ని మూరలు, 3 అంతస్తులు, ఈ విషయాల్లో దేవుడు చెప్పినట్లుగా చేశాడు. అందుకే అతన్ని నీతిమంతుడు అన్నాడు. మరి దేవుడే సర్టిఫికెట్ ఇస్తా ఉన్నాడు నోవాహు విషయంలో. ఇంకో క్లారిటీ కూడా మనం చూడవచ్చు ఇక్కడ, ఇంకా స్పష్టంగా చూడవచ్చు. 7వ అధ్యాయము 4వ వచనములో, ఇంకను 7 దినములకు నేను 40 పగళ్ళను 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయదనని నోవాహుతో చెప్పాను. ఎన్ని రోజులకి ఈ జల ప్రళయం వస్తుంది, ఎన్ని రోజులకి ఆకాశపు తూములు విప్పబడతాయి అనే విషయము దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. 7 రోజులకి, 7 రోజుల తర్వాత. అదే 10వ వచనంలో చూస్తాము, 7 దినములైన తర్వాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చెను. స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఎప్పుడు, ఎలా, అతను ఏం చేయాలో చెప్పాడు, ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పాడు, తర్వాత ఎలా సిద్ధపరచుకోవాలో చెప్పాడు. అది చుట్టూ చూస్తే యాక్చువల్గా డ్రై ల్యాండే. అందుకే అన్నాను ఇందాక 3వ పాయింట్గా, నోవాహుకు అర్థం కాకపోయినా, చుట్టూ ఉన్న వ్యక్తులు ఏకీభవించినా ఏకీభవించకపోయినా, పరిస్థితులు అనుకూలించకపోయినా, బంధువులు వాళ్ళందరూ కూడా ఏకీభవించకపోయినా, ఎప్పుడైతే మన యొక్క సమర్పణ, మన యొక్క కమిట్మెంట్, మన యొక్క ఉద్దేశము యథార్థముగా, నమ్మకమైందిగా దేవుని దృష్టికి ఉంటుందో, దేవుడు మాట్లాడేటప్పుడు బూరధ్వని వంటి స్వరముగా ఉంటుంది. 1కి 2 సార్లు వింటాము. తర్వాత క్లారిటీ ఉంటుంది. మన చుట్టూ ఉన్నవారు ఒకవేళ దేవుని స్వరము వినకపోతే వారు ఈ లోకముతో పాటు నశించిపోయేటువంటి పరిస్థితులు ఉన్నా కూడా, మనతో ఎవరు ఏకీభవించకపోయినా మనము దేవుని స్వరం విని దానికి విధేయత చూపిస్తే, మన చుట్టూ ఎంత శాపం ఉన్నప్పటికీ కూడా ఈ మధ్యలో మనము ఆశీర్వాదం పొందుకుంటాం. దీనంతటికి కారణం వినడం అనే విత్తనము జాగ్రత్తగా వేయటమే.
ఇక్కడ నోవాహు దేవుడు ఏం చెప్పాడో జాగ్రత్తగా విన్నాడు. దేవుని మాటకే విధేయత చూపించాడు. తన సొంత జ్ఞానము అడ్వైజర్స్ ఏమీ పెట్టలే. ఇక్కడ చాలా క్లియర్. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను. కరెక్ట్గా ఏది ఎక్కడ ఉండాలో, ఏది దేనితో చేయాలో, దేని తర్వాత ఏదో, దేని ముందేదో క్లియర్గా కరెక్ట్గా చేశాడు. నోవాహు దేవుని వలన ఆశీర్వదించబడినాడు. చుట్టూ ఉన్న వారందరూ నశించిపోయారు, కానీ వారి మధ్యలో నోవాహు ఆశీర్వదించబడినాడు. ఇదంతా ఎక్కడ నుండి సాధ్యము అంటే నోవాహు దేవుని స్వరము వినటంతోనే మొదలు. పూర్తిగా దేవుని మాటకే విలువనిచ్చాడు. దేవుని స్వరం వినే విషయంలో ఓపిక కలిగి ఉన్నాడు. పూర్తిగా విన్నాడు. అది దేవుని స్వరమే అని రూఢిపరుచుకున్నాడు. పూర్తిగా విధేయత చూపించాడు. వ్యతిరేకత లేదు, అవిధేయత లేదు. ఇంకా చెప్పాలంటే నోవాహు విధేయత వారి కుటుంబ సభ్యులను కూడా ఆశీర్వాదము తీసుకుని వచ్చింది. భార్య, కొడుకులు, కోడళ్ళు వాళ్ళందరికీ ఆశీర్వాదం వచ్చింది. అలాగే భూమి మీద ఉన్నటువంటి మరి జంతువులు, పక్షులు, ప్రాకేటువంటివి, నేలను ప్రాకేటువంటివి, వీటన్నిటికి కూడా నోవాహు ఆశీర్వాదకరముగా మారాడు అని అంటే కారణం బీజం ఎక్కడ పడింది, విత్తనం ఎక్కడ పడిందంటే నోవాహు దేవుని స్వరము వినడమే. అందుకే దేవుని మాట వినడం అది ఉత్తమమైనది. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని యేసు ప్రభు మాట్లాడతారు. అదే పాత నిబంధన గ్రంథంలో కూడా మనం చూస్తాం. మనం ఎప్పుడైతే ఆయన మాట కొరకు వేచి ఉండి పూర్తిగా విని అది రూఢిపరుచుకొని దాని ప్రకారము లోబడతామో అది మనకు ఆశీర్వాదము, ఉత్తమమైనది. అది మన యుద్ధ నుండి తీసివేయబడదు. అది మన యుద్ధ నుండి తీసివేయబడదు. అయితే ఆ పరిస్థితిలోకి మనం వెళ్ళాలి అని అంటే మనకు మన యొక్క సమర్పణ క్లియర్గా ఉండాలి. గతంలో దేవుని స్వరం వినకుండా మన సొంత నిర్ణయాలు చేసుకొని మన సొంత మార్గాల్లో మన సొంత ప్రయారిటీస్లో వెళ్ళినప్పుడు ఎంతో ఓటమి చూసాము, ఎంతో శ్రమ చూసాము, ఎంతో వ్యతిరేకత చూసాము, ఎంతో నష్టం చూసాము. అయితే ఈ సంవత్సరము అలా జరగకూడదు అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. మరియ వలె అవసరమైనది ఒక్కటే, ఉత్తమమైన దాన్ని ఎంచుకోండి. దేవుని స్వరం వినండి, పూర్తిగా వినండి, పూర్తిగా విధేయత చూపించండి. అప్పుడు ఈ సంవత్సరము మీకు ఆశీర్వాదకరంగా మారుతుంది అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటల యందు లక్ష్యం ఉంచుదాము. దేవుని మహిమపరిచే రీతిలో మన సమర్పణ మార్చుకుందాము. వినడం అనే విత్తనం ద్వారా, విశ్వాసం అనే మొక్క ద్వారా మొక్క వస్తుంది. అది పెరిగి పెద్దదై ఫలాలు ఫలించి దేవుణ్ణి మహిమపరుస్తుంది. మనకు ఆశీర్వాదం, మనకు, మన కుటుంబాలకు, వ్యక్తిగతంగా, సామూహికంగా. నోవాహు విన్నాడు, తన కుటుంబానికి ఆశీర్వాదం అయ్యాడు, ప్రపంచం మొత్తానికి ఆశీర్వాదం అయ్యాడు, ప్రతి జీవరాశికి ఆశీర్వాదం అయ్యాడు నోవాహు. కాబట్టి మనము విధేయత చూపిద్దాము. మనము వినటానికి మందులుగా ఉన్నాము, వినలేకపోతున్నాము. డల్ ఆఫ్ హియరింగ్, మనం వినలేకపోతున్నాము, స్పష్టత లేదు. ఎందుకు అని అంటే గతంలో దేవుడు మనకు చెప్పిన వాటికి అలక్ష్యం చేశాము, విధేయత చూపించలా. అందుకే ఇప్పుడు ఏదైనా మాట్లాడినా కూడా స్పష్టత ఉండదు, గ్రహింపులోకి రాదు. అలాగే మన యొక్క ప్రయారిటీస్, మన యొక్క కమిట్మెంట్ ఎలాగుందో చూస్తే దాన్ని సరి చేసుకుంటే మనము చక్కగా వినగలము. ప్రతి ఉదయము వినుబుద్ధి దేవుడే మనకు కలుగజేస్తాడు. అప్పుడు వ్యతిరేకత ఉండదు, అవిధేయత ఉండదు. మనము చక్కగా ఇతరులకు మంచి మాటలు, ఆదరణకరమైన మాటలు చెప్తాము. శిష్యులు కలిగినటువంటి నోరు మనం కలిగి ఉండి ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి దేవుని మహిమపరుస్తాం. దేవుని ఉద్దేశం నెరవేరుతుంది. ఈ సంవత్సర కాలంలో దేవుడు అనుకున్నది మన ద్వారా చేయగలడు. ఆ రీతిగా ముందుకు కొనసాగే విషయమై మనల్ని మనము తిరిగి దేవునికి సమర్పించుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుందాము. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి,
ఈ వాక్య ధ్యానంలో ప్రభువా మమ్మలను హెచ్చరించినందుకు, ప్రేమతో హెచ్చరించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. అవును ప్రభువా, యేసు ప్రభు శిష్యుడిగా ఉన్నటువంటి యోహాను మీ స్వరాన్ని పెద్దగా వింటూ ఉన్నాడు. బోరధ్వని వంటి గొప్ప స్వరం వింటూ ఉన్నాడు. నీ భక్తుడైనటువంటి దావీదు చూసిన 2 సార్లు వింటూ ఉన్నాడు. మీరు ఒక్కసారి మాట్లాడితే అతనికి 2 సార్లు వినబడతా ఉంది. అయితే మా పరిస్థితికి వచ్చేటప్పుడు మేము వినలేకపోతూ ఉన్నాము. క్లారిటీ ఉండట్లా. విన్నా కూడా క్లారిటీ మాకు అర్థం కావట్లేదు. తద్వారా మేము ఎటెటో వెళ్ళిపోతూ ఉన్నాము. నష్టాన్ని చూస్తూ ఉన్నాము, శ్రమలను చూస్తూ ఉన్నాము, ఇరుకు ఇబ్బందులను చూస్తూ ఉన్నాము. అయితే నోవాహు ఎలాగా మీ స్వరము విని విధేయత చూపించాడు, అప్పుడు మీ దృష్టికి నీతిమంతుడిగా ఉన్నాడు. తను చేయవలసింది స్పష్టముగా, క్లియర్గా, చాలా చక్కగా చెప్పారు. అదంతా విన్నాడు, చక్కగా విన్నాడు. తను మీరు చెప్పింది చెప్పినట్టు చేశాడు. మీరు భవిష్యత్తులో జరగబోయేది కూడా చాలా క్లారిటీగా చెప్పారు. 7 దినముల తర్వాత ప్రవాహ జలములు వస్తాయని. అలాగే జరిగింది. తన జీవితంలో జరిగేది ప్రతిదీ కూడా చాలా క్లారిటీగా వింటూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లోకి మేము వెళ్ళడానికి మీ కృపను దయచేయండి. మా యొక్క సమర్పణ, మా యొక్క ఉద్దేశములు, మా యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి మాకు సహాయం చేయమని, ఈ నూతన సంవత్సరంలో మీరు ఉద్దేశించినటువంటి మంచి ఫలము ఫలించడానికి, తద్వారా మిమ్మల్ని మహిమపరచడానికి అవసరమైనది ఒక్కటే అని మరియ ద్వారా మాతో మాట్లాడుతూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు ప్రభు. మరియ వలె ఉత్తమమైనది వినడం అనే మంచి సీడుని మేము విత్తడానికి మాకు సహాయం చేయమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.